నమస్కారం. ఈరోజు గులాబీ పువ్వులు వేస్తున్నాను. నేను వేసే విధంగా వేస్తాను. పక్క కొలతలతో చెప్తాను. ఎలాగా కొలతలు తూకం అన్నీ చెప్తాను. ఆ ప్రకారంగా చేసుకోండి, మీకు బాగా వస్తాయి. బాగుంటే కనుక మీరు చేసుకుని, బాగుంటే ఓ లైక్ చేసి, కామెంట్ పెట్టి, ఓ షేర్ చేసి మరి నన్ను ఎదరికి నడిపించాలని కోరుకుంటున్నాను. ఓకేనండి. చేసే విధానం సరుకులు చూపిస్తానండి, కొలతలు చూపిస్తాను, చూడండి. ఓకేనా. పావు కేజీ మైదా అండి ఇది. ఏమండి, ఇదేమో పావు కేజీ పంచదార, ఇగో 2 గుడ్లు, ఇగో వరిపిండి అండి ఇది. ఇదిగోండి. ఇప్పుడు కొలతలు చెప్తానండి. ఇప్పుడు ఇది పావు కేజీ మైదా పిండి తీసుకున్నాం కదండి, పావు కేజీ పంచదార తీసుకోవాలండి. ఇది ఎంతైతే కొలత ఉందో అంత వరిపిండి తీసుకోవాలండి. ఏమండి, మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు పావు కేజీ మైదా తీసుకున్నామండి, పావు కేజీ పంచదార అండి. ఈ 2 సమానం. ఇలాగ కొలత తూకం ప్రకారం, కొలతల ప్రకారం ఈ 2 సమానం. ఏమండి, ఇది పావు కేజీ, ఇది ఇలాగా. తర్వాత ఈ మైదా ఎంత కొలత అయితే ఉందో వరిపిండి అంత కొలత. అర్థమవుతుందని మరొకసారి చెప్తాను. మైదా పావు కేజీ అండి, పావు కేజీ పంచదార. ఏమండి, ఈ 2 తూకం లెక్క అండి. ఈ 2 కొలతలు లెక్క అండి. ఇదిగో 2 గుడ్లు అండి. అండ్ 1 కేజీ నూనె అండి. ఇదిగోండి, మీకు చూపించినాను. ఇదిగో మైదా, ఇదిగోండి ఎల్తుగా వచ్చింది కదండి పావు కేజీని. ఇగో మైదా. ఏమండి, అంతే కొలత వరిపిండి ఉండాలండి. ఇదిగోండి, ఇప్పుడు మైదా ఉన్నంత కొలత వరిపిండి అండి. ఇదే కొలత అండి. ఈ 2 కొలతల్లో సమానం అండి, ఈ 2ను. తర్వాత ఇదిగోండి, మరి కొలతకి మరి పంచదార రాదు కదండి. అదిగో అంత వచ్చింది పంచదార. పావు కేజీ అండి. ఇదిగో పావు కేజీ. ఇదిగోండి పావు కేజీ మైదా, పావు కేజీ ఏమో పంచదార. అండి 2 సమానం తూకం. కొలత అయితే మైదా ఎంత కొలత అయితే వచ్చిందో అంత కొలత వరిపిండి వేసుకోవాలండి. పావు కేజీకి 2 గుడ్లు వేసుకోవాలండి. ఇలా కలిపేసండి. సాల్ట్ వేయాలండి, కొంచెం సాల్ట్ ఎక్కడ నేను ఇంకా వేయాలండి. ఇదిగోండి, ఇగో కొంచెం వేయాలండి సాల్ట్. ఈ మొత్తం ఇలా శుభ్రం కలిపేసుకునండి. ఇలాగా ఇదిగోండి, ఈ 2 గుడ్లను అలా వేసేసుకోవాలండి. ఇదిగోండి, కలిపేయాలండి. మొత్తం దోసల పిండిలా కలిపేయాలండి. ఇవ్వండి, ఇలాగా అలా దోసల పిండిలాగా అలా కలుపుకోవాలి. ఇలా జారుగా అలాగా అండి, ఎంత చక్కగా కలుపుకోవాలండి. చూసారా, తీసుకోవాలండి. ఇలాగా తీసుకుని అలాగా పైకంట ముంచేయకూడదు, లేకపోతే రాదు. అలాగా ఎల్తిగా ముంచుకుని అప్పుడు నూనెలో ఇలా పెట్టుకోవాలి. నూనెలో అలా పెట్టుకుని ఇలా గుంజితే ఊడిపోద్ది.
అంటే ఈ మధ్యన ఇవి వాడతలేదు, గులాబీ పూలు గమ్మన ఉడకలేదు, అందుకని ఏం కాదు. అలా వేసుకోవాలండి, అలా ముంచుకుని ఇదండి అలా ఎంచుకుని అలా వేసుకోవాలి. తీసుకుని ఇలా బోర్లించాలండి, నూనె అంతా వాడిపోద్ది, ఇలా బోర్లించాలి, నూనె అంతా వాడిపోద్ది. మళ్ళీ ఇలా వేసేయటమండి, అన్నీ ఇలా వేసేయటమేనండి. వాడట్లేదు ఈ మధ్యని, అలాగా పన్ను అయిపోతే వచ్చేస్తాయి. ఇది వేగిపోతుంది కదండి, ఇలాగా మాడకుండా అలా తీసేసుకుని బోర్లించుకుని ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి, ముంచాలి, అలా ముంచి మళ్ళీ వేసుకోవాలి. అంతే, ఇలా వరుస వచ్చి ఓదానానికి ఒకటి వేసేసుకుంటాను. అయ్యే కొలతలు, నేను చెప్పిన కొలతలు. ఉంటుంది ఇలా బోర్లికి తీసుకుంటే నూనె అంతా వాడిపోద్ది. ఇలా మరమాట ఇది ఇలా అయినాయండి గులాబీ పూలు. ఓ పావు కేజీ మైదా, ఓ పావు కేజీ పంచదార, ఈ కొలతల ప్రకారం అవనియండి. మరి చాలా రుచికరంగా ఉన్నాయన్నారు. మా పిల్లలు మనవాళ్ళు అందరూ తినేసారండి, అందరూ బాగున్నాయి అన్నారండి, చాలా బాగున్నాయి అన్నారండి. ఇలా చేసుకోండి మీరు కూడాను, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, ఉంటాను.